తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించింది జనసేన పార్టీ ఇప్పటివరకు స్థాపించిన 12 సంవత్సరాల్లో ఎక్కడా కూడా విజయం సాధించలేదనే విషయం తెలిసిందే. 2019లో కేవలం 1 సీటుతో సరిపెట్టుకున్న ఆ పార్టీ ఈరోజు 21 స్థానాలు కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు రాణిస్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి గత ప్రభుత్వం వారు చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. వారిలో కొడాలి నాని గారు కూడా ఉన్నారు. తాజాగా ఆయన దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఆ రోజు మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో అన్నాం. ఆ రోజు ప్రభుత్వంలో చాలామంది అలా అనమన్నారు అని చేశాం తప్ప మాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే.